18 ఇయర్స్ లేనటువంటి ఒక అమ్మాయి నైట్ టైంలో ఒక్కొక్క దగ్గర ఇతనితో వెళ్ళింది అన్నప్పుడు పేరెంట్స్ ఏం చేస్తున్నారు? పేరెంటింగ్ రెస్పాన్సిబిలిటీ లేదా మరి? 18 ఇయర్స్ బిలో ఉన్న అమ్మాయి మీద పేరెంటింగ్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఏ టైంలో ఆ టైంలో ఎక్కడికో వెళ్ళి తిరిగితే పేరెంట్స్ని ఎందుకు పనిష్ చేయకూడదు? బికాజ్ మై క్వశ్చన్ ఈస్, తప్పు చేసిన ఆ పర్సన్ ఎంత పనిషబులో, నెగ్లెక్టింగ్ పేరెంట్ చేసిన ఈ పేరెంట్స్ ఎందుకు పనిషబుల్ కాదు? వీళ్ళకు కూడా ఎందుకు చేయకూడదు? బికాజ్ అది ఉంటే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం. బికాజ్ అది చేసినప్పుడే వీళ్ళు పిల్లల్ని కేర్ తీసుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. అది చేయకపోతే ఒక ఎంపీ కొడుకు కదా, సరే ఉంటే ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, డబ్బులు బాగున్నాయి, ఎంజాయ్ చేస్తుంది, మ్యారేజ్ చేసుకుంటా అంటున్నాడు కదా అని వీళ్ళు నెగ్లెక్ట్ చేసి వదిలినా కూడా పేరెంట్స్ కూడా మిస్టేకే కదా. వై దే ఆర్ నాట్ పనిషబుల్ ఇన్ దిస్ కేస్, పర్టికులర్ కేస్? 100% సార్. పేరెంటింగ్ అనే ఆస్పెక్ట్ ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీని కాపాడే ఆస్పెక్ట్. 100% ఒక చైల్డ్ని ఒక ప్రొరాగేటివ్లో పెంచాలని చూస్తారు 100%. బట్ లిబర్టీ ఇవ్వడం వల్ల పేరెంటింగ్లో తప్పు చేసినారు అని చెప్పి మనం చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి నేను 1 o'clock వరకు అక్కడే చదువుకొని నేను అక్కడే నిద్రపోతాను అన్నది. 1 o'clock వరకు వేరే ఎట్లా పడుకునే దానికి మీరు ఆస్కారం ఇచ్చినారు అని చెప్పి పక్కింటోళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు అది సరైన ప్రశ్న అనుకుంటారా, లేకపోతే ప్రశ్ననే రాంగ్ అనుకుంటారా? ప్రశ్ననే రాంగ్ అయితే అది వాళ్ళకి అవసరం లేదు. అయితే చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్కి ఉండదా? 100% చూసుకోవడంకి లిబర్టీకి చాలా థిన్ లైన్ ఉంటుంది. వాట్ వి కాల్ ఇట్ అస్ వెరీ గ్రే లైన్. లిబర్టీని ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వాళ్ళకి అన్ని ఫండమెంటల్ రైట్స్ ఇవ్వాలి అనే ఆలోచనతోటి, ఆ ప్రొరాగేటివ్ తోటి వాళ్ళకి ఆ లిబర్టీ ఇస్తారు. ఆ లిబర్టీని మిస్యూజ్ చేసుకోవడమా చేసుకోకపోవడమా అనేది వేరే పర్స్పెక్టివ్. బట్ లిబర్టీనే కర్టెల్ చేయడము అనేది దట్స్ నాట్ రైట్. ఓకే, సో 18 ఇయర్స్ లోపు పిల్లలకి లిబర్టీ ఎంతైనా ఇవ్వచ్చు, మిస్టేక్ జరిగినప్పుడు మాత్రం కేసు పెట్టాలి, ఇలా చేయాలి పేరెంట్స్, అంతేనా? You are paraphrasing my sentence. That's good. సో అలా కాదు సార్, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అబౌట్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. ఓకే, మనం అంటున్నాము అది బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు సార్. 18 ఇయర్స్ బిలో ఉన్నప్పుడు ఆయన ఒక వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉండే అవకాశం ఉంటుంది, మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు, రేపు ప్రాబ్లం అవ్వచ్చు అన్నప్పుడు వై డోంట్ వి టేక్ కేర్ ఫ్రమ్ అవర్ సైడ్ అనేదే క్వశ్చన్. ఇక్కడ ఎవరిని తప్పు ఒప్పు అని చెప్పడానికి కాదు సార్, అందరినీ ఆలోచింపజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడుగుతున్నాం. బికాస్ పేరెంట్స్ వైపు నుంచి కూడా ఆలోచించాలి, గర్ల్ ఆర్ బాయ్. 100% సార్, దెర్ విల్ బి రెస్పాన్సిబిలిటీ ఆన్ ద పేరెంట్స్. వాళ్ళ బాగులు చూసుకోవాలి, వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారు, వెళ్ళే దారి కరెక్టా కాదా, చేసే ఫ్రెండ్షిప్ కరెక్టా కాదా అనేది 100% దే షుడ్ హ్యావ్ ద ట్యాప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దాట్. బట్ నేనేమంటున్నానంటే అపోజిట్ జెండర్ తోటి పర్టికులర్ ప్లేసెస్కి తిరిగితే, పర్టికులర్ టైంలో తిరిగితే అమ్మాయి ఒక క్యారెక్టర్ రాంగ్ అని చెప్పి ముద్ర వేయడం అనేది తప్పు అనేది నా ఇన్ఫర్మేషన్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆమెకి లిబర్టీ ఇచ్చిన పేరెంట్స్ కూడా అట్లాంటి వాళ్ళు అనడం అయితే ఇంకో తప్పు. అవును, కరెక్ట్. అయితే ఇక్కడ ఏంటంటే ఒక ఏజ్లో ఇప్పుడు మన టైంలో ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఎలా ఉండేదంటే పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు ఏంటని క్లియర్ అబ్జర్వేషన్ పేరెంట్స్ వైపు నుంచి ఉండేది. అండ్ పిల్లలకి కూడా భయం ఉండేది, లేట్ అయితే అమ్మ నాన్న ఏం తిడతారు, తప్పు చేయాలంటే ఇంకా భయం. సో ఆ ఒక భయము భక్తినో ఉండడం వల్ల జాగ్రత్తగా లైఫ్ లీడ్ చేసేవాళ్ళం. ఈరోజు అది ఎందుకు మిస్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? 100% సార్. ఏంటనంటే మనకు జాయింట్ హిందూ ఫ్యామిలీస్, జేఎఫ్సీస్ ఉంటుండే, అందులో తాత ఉంటుండే, అమ్మమ్మ ఉంటుండే, నానమ్మ ఉంటుండే. జాయింట్ ఫ్యామిలీస్ అన్నప్పుడు బాబాయ్ ఉంటుండే, మామ ఉంటుండే, అందరు ఉంటుండే, ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఇస్తుండే. ట్రూ. ఇప్పుడు పెళ్లి కాగానే ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేసేయాలి. యు అండర్స్టూడ్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఒక చిన్న స్టోరీ చెప్తా సార్. ఐ డూ కౌన్సిలింగ్స్ ఆల్సో, కౌన్సిలింగ్ సెషన్స్. ఇద్దరు డాక్టర్స్. ఓకే. They studied very well and they have become top surgeons. Marriage ayindi, they are good. She is best in doing idli. Gata 12 సంవత్సరాల నుంచి she was best in doing idli. So idli చేసింది, మ్యారేజ్ అయింది, ఇడ్లీ చేసింది,
చేసిన తర్వాత వీడు 2 తిన్నాడు, 3 వేసింది ప్లేట్లో. Yes. వీడు ఒక ఇడ్లీ తినలేడు అని చెప్పి షీ వెంట్ టు ద బాత్రూమ్, బకెట్లో మొత్తం వాటర్ నింపుకొని షీ హ్యాస్ పుట్ హర్ హెడ్ ఇన్ దట్. సఫకేషన్ లో నేను చనిపోతా అని చెప్పి అందులోకి వెళ్ళి తల తీస్తలేదు. మై గాడ్. అంటే ఒక ఇడ్లీ తినకపోవడం వల్ల. అంటే ఈ రికన్సిలియేషన్ అనేది పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఇది తప్పు నీది, ఇది తప్పు నీది అని చెప్పి సర్ది చెప్పేవాళ్ళు. ఆ రికన్సిలియేషన్ కి స్కోప్ ఇచ్చేవాళ్ళు. అవును. పెళ్లి కాగానే బయటికి వచ్చినామని అంటే న్యూక్లియర్ ఫ్యామిలీలో నువ్వు అపార్ట్మెంట్ లో కొట్టుకొని చచ్చినా గానీ పక్కన వాళ్ళు కూడా మీకు రెస్పాండ్ కాదు. సో బేసికలీ చిన్నప్పుడు మనకి గోడల మీద స్లోగన్స్ రాసేవాళ్ళు. మంచి మంచి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్న టైంలో చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం న్యూక్లియర్ ఫ్యామిలీ, చిన్న కుటుంబం అనడానికి న్యూక్లియర్ ఫ్యామిలీ అనేది బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఆర్ లైక్ ఏ న్యూక్లియర్ బాంబ్స్. Yes, absolutely. చిన్న కుటుంబాలు They explode you. కుటుంబాలు కాదు. Yes, న్యూక్లియర్ అనేది ఎప్పుడైనా ఎక్స్ప్లోడ్ అవుతుంది. బికాస్ 100%. పెద్దవాళ్ళు ఉండరు, ఇద్దరు ఒకే ఏజ్ లో లేదా 4-5 years గ్యాప్ లో ఉన్న వాళ్ళు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ లోకి వెళ్ళి ఏదైనా చేయబోయినా చెప్పడానికి చూడడానికి లేరు కదా సర్ది sir, చెప్పడానికి ఎవరు. ఎవరు లేరు. Hmm. వీళ్ళకి పేషెన్స్ లేదు, లేరు. ఎమోషనల్ బ్యాలెన్స్ లేదు. సో ఎండ్ ఆఫ్ ద డే ఎండింగ్ అప్ విత్ క్రైమ్స్. సో Absolutely. షూర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ Thank you, ఫోక్ షోకి thank you. సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తప్పకుండా ప్రేక్షకులు దీని నుంచి చాలా నేర్చుకుంటారు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ యా, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.